ఇక్కడ మబ్బు దేవాలయం ఏమంట ఏడ గుడి పాతపడిన గుడి కాదాడా ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉన్నాయంట నిజమేనా? ఏమంటే మనం లైట్స్ లేకుండా ఇక్కడ అట్లా పోవాలి. అదిగో ఫ్రెండ్స్ చూడండి పాము పాము పాము. సో ఈ రోజైతే మనం ఒక అడ్వెంచర్ వీడియో తీస్తున్నాం. అడ్వెంచర్ అంటే ఇలాంటి వీడియో కాదు, నైట్ టైం షూట్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే మబ్బు దేవాలయం అని చెప్పేసి గుడిలో దయ్యాలు పాములు తిరుగుతున్నాయంట. సో ఆ వీడియో అయితే మనం నైట్ టైం షూట్ చేయబోతున్నాం. ప్రస్తుతం అయితే డే టైం వెళ్ళి మనం చూద్దాం ఎలా ఉంది, డే టైం ఎలా ఎంత ప్రశాంతంగా ఉంది, అలాగే నైట్ టైం ఎలా ఉందని చెప్పేసి చూస్తాం అనమాట. సో ఫస్ట్ టైం మనము మన ఛానల్ ఏంటో ఇలాంటి వీడియో తీస్తాం అనమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. సో డే టైం ఎంత ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కటి మనం అక్కడ పార్ట్ 1 పార్ట్ 2 కూడా వస్తుంది. సో ఎట్లా ఉంది అని చెప్పేసి మనం నైట్ మొత్తం అక్కడ స్టే చేయబోతున్నాము. అక్కడ ఊరు వాళ్ళు కూడా అది అక్కడ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి పాత పడిపోయింది అనమాట గుడి అది. సో అలాంటి వీడియో అనమాట, అస్సలు మిస్ అవుతుంది. ఓకేనా, మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి డే టైంలో ఉంది నైట్ టైం ఎలా ఉందో చూస్తాం. ఓకేనా, ఇప్పుడు ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడనేది మనకు కూడా తెలియదు. మనకు తెలిసిందల్లా కడప జిల్లా ఒల్లూరు మండలంలోని మాత్రమే మనకు తెలుసు. ఇక చూడాలి, వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళాలి మనం కూడా. ఈ గుడిని మబ్బు దేవాలయం అంటారు. ఇప్పటి వరకు మాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గుడిలో దయ్యాలు ఉన్నాయంట అని మాత్రమే మాకు తెలుసు. నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం ఈ లోకల్ వాళ్ళ మాటలను బట్టి మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నైట్ మొత్తం మేము స్టే చేసి ఉన్నాయా లేదనే విషయాన్ని మీకు చెప్తాం. ఓకే, ఇక్కడ మబ్బు దేవాలయం అంట ఏడ గుడి పాతపడిన గుడి. చేరాల్సిన గమ్యం ఎక్కడో తెలియకపోతే ఇలాగే ఉంటుంది అనుకుంటా. ఫైనల్లీ వాళ్ళని వీళ్ళని అడుగుతూ పడుతూ లేస్తూ చివరికైతే ఊళ్ళకైతే మేము వచ్చేసాము. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఈ గుడి గురించి ఏమంటున్నారో మీరే వినండి. కాదాడా ఇక్కడ దయ్యాలు ఎందుకు ఉన్నాయంట నిజమేనా? ఇట్లా దావనా దేవుడు ఉన్నాడా ఆడ? పాత పడిపోయింది కాదు ఆడ అన్నింటే ఉండయా లేదని సూర్యునికి వచ్చి పాములో ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే మాకు అట్టంటే ఎక్కువ ఇష్టం. అటు తీయడం అంటే మాకు ఇష్టం. అట్లా ఉంటాయా చూసి తీద్దామని. రాత్రి పోతా, రాత్రి పోవచ్చా? రాత్రి పోవచ్చా? సర్లే పెద్ద, సర్లే పెద్ద. ఫైనల్లీ ఈ ఊరి పెద్దల సహాయంతో ఈ పాడుబడ్డ గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే ఈ గుడి. ఇక్కడ ఈ నైట్ మొత్తం మనం స్టే చేసి మీకోసం మనం చూపించబోతున్నాము. సో డే టైంలో బయట నుంచి గుడి ఎలాగుందో ఒకసారి చూడండి. బయట నుంచి చూడడానికి గుడి అయితే ఎలా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద పాము కుబుసాలు ఉన్నాయి అక్కడక్కడ. ఈ గుడి గురించి మేము ఇంకా నిజాలు తెలుసుకుందామని బయట చూస్తే దూరంగా ఒక అక్క మేకలు మేపుకుంటుంది. ఆ అక్కని వెళ్ళి అడిగాము, ఒక దేవుడు ఉన్నాడా ఈ గుళ్ళో? ఎట్లాగా యా ఊరు మీది? ఈ ఊరేనా? ఇక్కడ మరి ఇది పాత పడిపోయింది, ఇసిపెట్టేసినారా గుడిని దీన్ని? అప్పుడు అంటే ఇక్కడ మబ్బు దేవాలయం అనేది గుడి పేరు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆడ ఏదికా పాడుపడిపోయింది, పాములు దయ్యాలు దిగుతుంటాయి అంట అన్నారు, నిజమేనా? అంటే మాకు ఇన్ఫర్మేషన్ అట వేరే వాళ్ళు అన్నింటే వచ్చిన వాళ్ళు, నిజమా కాదా? దయ్యాలు పాములు ఏం లేదే. లేదా? మేము ఇప్పుడు ఎప్పుడు 24 గంటలు మేము పొలాలలో ఇక్కడనే పెట్టుకుంటాం. అంటే మబ్బు దేవాలయం ఏమన్నా ఎట్టు వచ్చింది ఈ పేరు దీనికి? ఏమో తెలియదు, నా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తానే ఉన్నారు మా వాళ్ళు. అది ఆమెను అడిగింది సరిపోయి. ఇప్పుడు వచ్చి ఏమన్నా మనం వీడియో తీసుకోవచ్చు ఏమన్నారు కదా. ఆ అక్క అయితే దయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, అలాగే బంగారు నిధులు ఉంటే
దాన్ని కొల్లగొట్టేసి మొత్తం కూడా ధ్వంసం చేశారని చెప్తుంది అక్క. అక్క అయితే ఈ గుడి గురించి నాకు పెద్దగా హిస్టరీ తెలియదండి. ఇంకా దూరంగా చూస్తే ఒక పెద్ద ఆయన మేకలు కాసుకుంటున్నాడు. ఆయనకు తెలిసే అవకాశం ఉందనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ఆయన కదా. ఒకసారి ఆయన ఈ గుడి గురించి ఏమంటున్నారో ఆయన మాటలోనే విందాం. మొప్పు దేవాలయం ఏంటి, దయ్యాలు ఉన్నాయి, పాములు ఉన్నాయంటారు, నిజమేనా అది? పాములు లేవు, దయాలు లేవు, పేరు దాన్ని అంతే. మొప్పు దేవాలయం వచ్చిందట. అది మొప్పు శివలమే మొప్పు, అది మొప్పు. లోపలికి పోతే ముద్ద ఏం కనపడదు. ఆ దేవలం ఆ దేవలం అది ఆడ దేవలం అది ఈ దేవలాలన్నీ ఆడొకటి అక్కడ రెండు ఉన్నాయి. ఈ దేవలాలన్నీ ఇంకా ఇక్కడి నుంచి పైన పెట్టుకొని కూడా అక్కడ ఒక దేవలం, ఇవన్నీ దేవలాలే, బావులు అన్ని దేవలాలు చిన్నాలు జరుగుతాడు. ఇది వల్లభావీరపట్నం. వల్లభావీరపట్నం ఇది పోయింది, అది ఒల్లూరు అని అది పెట్టారు. వల్లభావనిపట్నం. ఇక్కడ అంతా చిన్నాలు కాదు. ఇక్కడ ఏంటంటే ఏంటి, బంగారు ఉంది, అది బంగారు ఉన్నాయి, అది అంతా బంగారు ఉండింది, అంతా అంతా అది తెల్లబెట్టుకుపోయినారు. అంత బంగారు ఉండింది. సన్న దేవాలయాలు మనిషిని నరికి తీసుకుపోయినారు దాదాపు ఆ దేవాలయంలో. అంటే ఒకసారి తాతను అంటే ఆ తాత పెద్ద అయినా కదా, ఆయన తెలిసింది. మచ్చుగా ఉంది, అంతా బంగారు ఉన్నాయి దేవాలయాలు. అక్కడ నంది ఉంది, దేవాలయం ఉంది. నంది ఆడ ఈ దేవాలయంలో కూడా చిన్నది నంది ఉంది, బయట అంతా పోయింది, పగిలిపోయింది. ఆడ ఉంది, ఆడ తీసుకుపోయినారు. అన్ని దేవాలయాలు మచ్చుగా, అది ఆడ ఒక దేవాలయం. బియ్యం వేసినారు లెక్క బయట ఆ గుడికి. ఇదంతా ఊరు, ఒకప్పుడు ముందు ఇదంతా ఊరు. బంగారు అన్ని గోడ బావులు, ఆశయాలలో లంక అన్ని గోడ బావులు. ఇది ఇంక ఏ దాని వల్ల ఇట్లా అయిపోయింది? ఇది ఏమైపోయింది, పాడుపడిపోయింది. ఇప్పుడు ఇల్లు సంసారం చేస్తాను, జనాలు ఎవరు లేక. అసలు దేవుడు విగ్రహం ఉండేదాడా? లోపల విగ్రహం ఉంది, అన్ని ఉన్నాయి. ఏ దేవుడు ఉంటాడు? అది ఏదో ఇది చంద్రాయుడు ఏదో దేవుడు, చంద్రాయుడే దేవుడు. ఈశ్వరుడు లోపల దావా. ఇది ఇప్పుడు పోయింది, ఆడుంది, దావా లేదు, బాగోలేదు. అప్పుడు ఉండింది, పాము ఉండింది దీంట్లో. దీంట్లో నుంచి పాము చక్కగా కృష్ణగిరి గారికి విగ్రహం ఆ గుడి కాడికి పోయి ఆ గుడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాను. అది ఎప్పుడు వస్తాను, అది ఎప్పుడు పోతానేదో. కానీ ఒక గొల్లోడు ఒకడు కాపోడు ఇద్దరు కలిసి చంపేసినాడు. ఇక్కడ ఒళ్ళూరులో గొల్లోళ్ళే, ఆ కృష్ణగిరిలో కాపోడులే. అందుకు చచ్చిపోతా అంటే శాపం పెట్టిపోయింది. అట్లా ఎప్పుడు లే. కాపాడు ఉంటే వాడు బతకడు చాలా రోజులు. వృద్ధిలే అడొక తినాలా అని వద్దురు ఆ ఊరు అని ఇడిసిపెట్టుకోవాలా. అసలు ఆడ లేడు, ఆ కాపాడే లేడు, ఈడ గొల్లోడు లేడు. చాలా చరిత్ర ఉంది. ఇది పెద్ద కథ, ఇది సన్నది కాదు ఊరు. ఇది అంతా ఊరే. ఇప్పుడు ఇది 3 ఇండ్లు, ఇది ఊరైంది. ఇది కూడా 4 ఇండ్లు బాగానే ఉన్నాయి, 500-600 ఇండ్లు ఉన్నాయి. అక్కడ ఊరు పెద్ద ఊరు ఇది. ఏం మానవాళ్ళు ఏం లేవు తాత, రేగడి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏముంది, చేలు. ఏ ఊరు ఇది? ఒల్లూరు. వల్లభరాయని పల్లె అంట, వల్లభావీరపట్నం. ఇప్పుడు ఇది అంతా అప్పుడు చిన్నాల అని రావడం పోవడం, దేవాలయాలు మనుషులు అక్కడ జోరుగా ఉండింది. అదంతా వదిలిపోయింది, ఏండ్లు గడిచిపోయినాయి. ఇప్పుడు 100 ఏండ్లు తరం కాదు, 2 కాదు, 5 తరాలు 6 తరాలు అయింది. ఇంకా ఈ బీడు లేక ఏం చేస్తారు, ఇవన్నీ రెడ్లు పలుకుబడి ఉండేవాడు, హోదా ఉండేవాడు, ఇవన్నీ రెడ్డిది అని రెడ్డి ఆదంలో చేసుకో ఇవన్నీ చేర్చాను. ఈ చేలన్నీ రెడ్డి హ్యాండ్ ఓవర్. ఆ రెడ్డికి పలుకుబడి పెద్దది. ఇప్పుడు ఢిల్లీ దాకా పలుకుబడి ఆ రెడ్డికి. ఇక్కడ బల్బ్ ఎత్తితే బొత్తితే బట్టను ఆడ బల్బ్ వెలుగుతుంది ఢిల్లీలో. మాట్లాడాలా ఏం లే, అంత హోదా అవన్నీ అన్నీ ఉండాలి.
వాళ్ళ సామర్థులు అన్నీ నా కొడుకులకు అన్ని హోదాలు ఉండి ఇవన్నీ పెట్టుకొని కూలి చేసేవానికి బో పెట్టేది మీ ఇంట్లో తిని మా ఇంట్లో పని చేయమంటారు చేకెట్టుకొని అట్లా నాకు పోయినారంతా అడిగి తీసుకోండి. అదేలే తాత మాకు ఏది నిజమా ఎంత అబద్ధమా అని చెప్పేసి నీకు పెద్ద ఆయన అన్ని మచ్చుగా దేవాలయాలు అన్నీ బంగారు ఉండేటివి అన్నీ ఉండేటివి. అదే నంది ఉంది, నంది కింద ఉంటే నంది కింద నంది తొగినారేంది నందిని పక్కన దొబ్బేసి తీసుకుపోయినారు. ఇది ఊరేనా తాత? ఈ వయసులో కూడా ఎట్టున్నాడు మన ఈ వయసు వచ్చి నడుచామన్నారు అనేది దాన్ని ఆక్రమించుకుంటుంది. ఆడపై ఏదైనా బలవంతరంగా తెలిసి తెలియక తోగి పోగి చేస్తే అన్ని గుంతలు పడి చచ్చిపోతారు. శ్రీకాడ అతని దేవాలయానికి కోటి రతన్ ఒకడు, మా ఊళ్ళో ముగ్గురు, కొల్లూరు రతన్ మా సాయి ఒకడు, ఈ ఊళ్ళో హంసలోళ్ళు ఒక ఆయన, అక్కడ కోడూరు నుంచి వాళ్ళ బావ హంసలోళ్ళు ఆయన అతని బావ, వాళ్ళు పెద్ద పని వాళ్ళు వాళ్ళంతా కలిసిపోయినారు. కన్నం అలా బంగారు తీసుకొచ్చుకోవాలని. అప్పుడు పూజారి అనే ఆయన పెద్ద నిష్టగా ఉన్నాడు. అరే ఏరా నన్ను వెంకపోని వచ్చినారు చూడరా అని చెప్పేసి ఈయన పూజారి లేచి ఏంటి డబ్బా అని చెప్పి లేచి చూస్తే అప్పటికి ఇక్కడి నుంచి జనాలు పోయినట్టు కనుకో వాళ్ళకు తోగే వాళ్ళకు వాళ్ళు కింద పడి మీద పడి కళ్ళు కనుపడి కనుకోడక అదైనా కోడూరు అనేవాడు ఆచారి పెద్ద పనివాడు ఎట్లా బతికించుకొని పోయినాడు. అట్లాంటివన్నీ చేసినాడు. ఇప్పుడు ఎవడు అయిపోయింది ఏముంది తరాలు గడిచిపోయినాయి. బాగా ఏమైనా ఏంది అనేది వాడో ఈడో అనేది వచ్చేది, తాగుడు బోతులు నలుగురు తోడయ్యేది, ఆడో సడ బొక్క పెట్టేది, ఏమైనా ఉంటే తీసుకునేది కాదు. ఇప్పుడు వాళ్ళు తోడి తీసుకొని పోయినారు. తోడి తీసుకుపోయినాక మళ్ళా ఎవరో తోగినారు. ఏముంది ఆడ ఇంకా ఒట్టి తీసుకే వచ్చింది. ఫ్రెండ్స్, ఇందాక మనము పెద్దోళ్ళ మాటలో నిన్నాం కదా, పెద్ద ఆయన మాటలో ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి, ఈ గుడిని ఏమి మీరు ధ్వంసం చేయడం కానీ అంటే రూపు మళ్ళీ మార్చడం కానీ అంటే చెడగొట్టడం కానీ చేయకూడదు అని చెప్పేసి హైదరాబాదు మనకు అప్పట్లో రాజధాని హైదరాబాద్గా ఉండేది కదా, పాత అనమాట. ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో కూడా రాసినారు. ఇక్కడ చూసుకోండి ఎట్లుందో. ఇక్కడ బావి ఉండేదంట, బూడిపోయిందంట ఇప్పుడు బావి. ఇక్కడ బావి ఉండేదని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనకి శిలలు ఉన్నాయి, విగ్రహాలు. ఇదంతా చోళుల కాలం నాటిది ఈ డిజైన్ అంతా కూడా. ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే నిధి ఉంది అది ఇది అంటున్నారు. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే పార్ట్ 2 అనేది మీకు నైట్ ఉంటుంది మొత్తం అంతా కూడా. పార్ట్ 2 వీడియో నైట్ మొత్తం తీస్తాము. ఇప్పుడు పగులు ఇక ఇలా ఉంది కదా, నైట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మనం మొత్తం ఇక్కడ ఒక నైట్ మొత్తం ఒక రాత్రి మొత్తం మనం ఇక్కడ ఉండి నిజంగా ఇక్కడ ఉందా, నిజంగా ఇక్కడ నిధులు ఏమన్నా ఇక్కడ తవ్వకాలంటే నైట్ టైం ఎవరన్నా వస్తున్నారా, లేకపోతే ఇక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్పి అన్నారు కొంతమంది. పాములు దయ్యాలు తిరుగుతున్నాయి అన్నారు. సరే నిజమా కాదా అని చెప్పేసి చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనము. రండి, పాంకుసం ఆడుంది కదా, ఇటు అని చెప్తా. పెద్ద పాము ఎందుకు, పాములు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం. మీరు కాగితం అనుకుంటారు, బాగా చూడండి. పాంకుసం అది చూడండి, బాగా చూడండి కనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ఈ పాంకుసాలు అనేది దండిగా ఉన్నాయి ఇక్కడ. నైట్ మొత్తం స్టే చేయబోతున్నాము. నైట్ మొత్తం ఇక్కడే స్టే చేసేసి అది నిజమా కాదా అని చెప్పి చేస్తాము. సో పార్ట్ 2 వస్తుంది. సో పార్ట్ 2 అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. సో మనం వీడియో చేయగానే పార్ట్ 2 కూడా మీరు చూస్తారనమాట. ఓకేనా? సో నైట్ వచ్చేసి స్టే చేసి మళ్ళీ పొద్దున్నే మీకు ఏంటి ఏం కథ నిజంగా అక్కడ ఉన్నాయా లేదా అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో ఒక ధైర్యం చేసి మనం చేస్తున్నాము. నైట్ మొత్తం ఇక్కడే స్టే అయిపోతున్నాము. ఓకేనా? సో ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.